గుర్తుపెట్టుకోవడం జరిగింది. ఒక ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, 108 అయితేనేమి, రైతులకు ఉచిత కరెంట్ అయితేనేమి, ఇందిరమ్మ ఇల్లు అయితేనేమి, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రజలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు అమలు చేయడం జరిగింది. మరి ఇన్ని సంవత్సరాలు ఉన్నా కూడా, ఈ రాష్ట్రం విడిపోయినా కూడా, ఈ రోజు వరకు కూడా తెలంగాణ ప్రాంతంలో కూడా ఆయన యొక్క అభిమానులు ప్రతి గ్రామంలో కూడా ఉండడం జరుగుతూ ఉంది. మరి రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన చేసిన సేవలు ప్రజల మెచ్చిన నాయకుడిగా దివంగత నేత పేరు తెచ్చుకున్నారు. అదేవిధంగా ఈరోజు మా చేతుల మీదుగా ఈ యొక్క ఆవిష్కరణ జరగడం చాలా మంచి సాంప్రదాయము. అదేవిధంగా ఈరోజు రాజశేఖర రెడ్డి గారు మన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తండ్రిని మించిన కొడుకుగా ఈరోజు పేరు తెచ్చుకోవడం జరిగింది. ఆయన కూడా తండ్రి బాటలోనే ఎన్నో మంచి కార్యక్రమాలు అమలు చేసి మళ్ళీ రేపు ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ విజయడంగా కూడా మోగడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ చాలామంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఓటర్స్ కూడా ఇక్కడే ఉన్నారు. కాబట్టి తప్పకుండా మీ అందరి ఆదరాభిమానులు జగన్మోహన్ రెడ్డి కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.